2024 జూన్ 4 రిజల్ట్ వస్తే ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు 9వ నెల నడుస్తుంది. ఈ 9 నెలల్లో మిగతా వివిధ సంస్థలు వేరు పురోగతులు కనపడుతున్నాయి. ఉదాహరణ సిఆర్టీటీ చేసుకున్నా, లేకపోతే పోలవరం తీసుకున్నా, ముఖ్యంగా R&B ఎక్కువ పురోగతి కనపడింది. రోడ్ సైడ్ బిల్డింగ్స్ అయితే అన్ని చోట్ల పాట్ హోల్స్, గుంతలు పూడ్చడం కానీ, రోడ్లు వేయడం కానీ, కొత్త రోడ్లు కానీ చాలా బాగా ఉంది దాంట్లో. ఎందుకంటే R&Bకి సంబంధించిందే R&B అండ్ I&Dకి దాని కిందనే మా డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, ఫైబర్ నెట్. సో దాంట్లో కూడా పురోగతుంది. మిగతా సంస్థల్లో కూడా ఎంతో కొంత పురోగతుంది. అస్సలు పురోగతి లేని సంస్థ ఏదైనా ఉందంటే ఈ 9 నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫైబర్ నెట్. అంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకున్నాను నేను చైర్మన్ అయిన తర్వాత. నవంబర్ 15వ తేదీన చార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ కొన్ని రిఫార్మ్స్ తెచ్చాం. బట్ రిఫార్మ్స్తో కడుపు నిండదు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, పని అవ్వాలి. ఇది ఇన్కమ్ బేస్డ్ ఆర్గనైజేషన్, స్పెండింగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాదు, ఖర్చు పెట్టే ఆర్గనైజేషన్ కాదు. సో ఇక్కడ ఏంటి, సర్వీస్ ఇవ్వాలి, ఎంతో కొంత ఆదాయం తెచ్చుకోవాలి. సో రిఫార్మ్స్ తోటి మేము ఏదో చేసాం, లాస్ట్ టైం నేను 410 ఎంప్లాయీని తీసేశాను, జబ్బలు దోచుకుంటే అది కరెక్ట్ కాదు. బట్ ఏంటి నెక్స్ట్ ఏం చేశామంటే ఈ రోజు వరకు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ద్వారా గతంతో పోలిస్తే మేము ₹1 కూడా ఆదాయం సంపాదించలేదు. అది బాధాకరమైన చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్తాను. ₹1 కూడా మేము అదనంగా ఆదాయం సంపాదించలేదు. ఒకటి. రెండోది ఏంటి, మెయిన్ ఈ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఫైబర్ నెట్ ఫోన్ సైలెంట్ ప్లీజ్. రెండోది ఏంటి, ముఖ్యంగా మేము కనెక్షన్స్ ఇవ్వాలి కన్జ్యూమర్స్కి. ఎంటర్ప్రైజ్ బిజినెస్ కావచ్చు, కన్జ్యూమర్స్ కానీ మేము కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ 9 నెలలు ఇవ్వలేదు. అది బాధ్యత చెప్పాలా, గర్వంగా చెప్పాలా, సగర్వంగా చెప్పుకోవాలి. కొన్ని మేము ఇన్ని లక్షల కనెక్షన్స్ ఇచ్చామని, అలా పోయి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పకపోయినా కూడా ఇది నా బాధ్యత చెప్పాలి, రేపు మాప బయటకు వస్తాయి కాబట్టి. ఒక్క కనెక్షన్ కూడా, ఒక్కటంటే ఒక్క కనెక్షన్, మార్క్ మై వర్డ్, ఈ 9 నెలలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయినాం. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్. అంటే మేము కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడమే కాకుండా వీటన్నిటికి కూడా ఈ కేబుల్ రావాలన్నా, ఇంటర్నెట్ బాగా రావాలన్నా నెట్వర్క్ అనేది ఉంటుంది. మాకు 78,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈ మూల నా మూల నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది. కేబుల్ ఆపరేటర్లు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో బిజినెస్ చేయకపోయినా కూడా, మమ్మల్ని ఎల్లగొట్టినా కూడా కనీసం ఉన్న కాడికి నెట్వర్క్ అన్నా బాగుండేది, ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు. ఆ మెసేజ్లు చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి కొంతమంది, ఈ రోజు ఈ టార్చర్ ఏంది అంటున్నారు. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది. ఒకటి, కొత్త బిజినెస్ చేయలేదు, ఒక కనెక్షన్ ఇవ్వలేదు, ₹1 సంపాదించలేదు. ప్రతిరోజు నెట్వర్క్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతిరోజు కాదు, ఇది పవర్ ఎలాగనో, విద్యుత్ ఎలాగనో, ఇంటర్నెట్ కేబుల్ అనేది కూడా ఒక్క నిమిషం కూడా పోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు టీవీ చూస్తుంటారు జనాలు, ఇంటర్నెట్ వాడుకుంటుంటారు కాబట్టి ఇంటరప్షన్ అనేది ఉండకూడదు. అటువంటి వ్యవస్థ ఇది. అలాంటిది ఆల్మోస్ట్ డే టు డే బేస్న ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే